మేము లాస్ట్ 2008 నుంచి కొట్లాడుతున్నాం ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది. లాస్ట్ మొన్న త్రీ మంత్స్ కింద సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్లో మీటింగ్ అయింది. మొన్న కూడా మీకు చెప్పిన సురేష్ బాబు గారు, నేను, సునీల్ గారు అంత సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్కి పోతే, అరే మీరు పర్సంటేజ్ సిస్టమ్ ఎందుకు ఆడతలేరు, మీరు తప్పు చేస్తున్నారు మీరు అని చెప్తే, దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ తెలుగు ఫిలిం ఛాంబర్కి ఒక లెటర్ రాసినాం. సార్ ఏమైంది సార్, మరి మీరు పర్సంటేజ్ సిస్టమ్ చేసి మీటింగ్ పెడతా అన్నారు అంటే, లేదు సార్ పెడతాం అని చెప్పి దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు. మొన్న సినిమా పర్సంటేజ్ అయితేనే ఆడతామని చెప్తే ఒక పెద్ద మనిషి మన అనురాధ టింబర్ డిపో శ్రీనివాస్ గారు, శత్రులవాడ శ్రీనివాసరావు, వద్దు మీరు తప్పు చేస్తున్నారు, వాళ్ళు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్ పెడతారంట కదా, మీరు సినిమా వేసేయండి అంటే సినిమా వేసేసినాం పెద్ద మనిషి చెప్తే. దాని తర్వాత 8th పెడతా అన్నారు, పెట్టలేదు. 10th పెడతా అన్నారు, పెట్టలేదు. అందుగురించి మేమందరం అరే ఎందుకు ఇంకా ఆగుతున్నాము, మనం మాట్లాడతాం కదా, ఒక ప్రెస్ నోట్ ఇడుస్తాం కదా అని చెప్పి తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనేది పెట్టుకొని ఒక ప్రెస్ నోట్ ఇడిచినాం. దానికి నిన్న ఏం చేసిర్రు, పర్సనలీ తీసుకొని ఒక 5-6 వాళ్ళ బాడీ ఏందో మాకు తెలియదు, వాళ్ళు ఎవరు తెలియదు, 2-3 ప్రొడ్యూసర్ నేను గుర్తుపడతా, ఒక 6 పర్సనలీ పెట్టుకొని పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని పర్సనలీ మాట్లాడేసారు. స్టాచ్యూ కడతా అని చెప్పి అవన్నీ చెప్పి చాలా తప్పు మాట్లాడుతున్నారు. మేము రెడీగా ఉన్నాము, ఎప్పుడు మీరు పిలిస్తే అప్పుడు మాట్లాడనీకి ప్రొడ్యూసర్ కానీ ఇంకో తెలుగు ఫిలిం ఛాంబర్ కానీ మేము వెయిట్ చేస్తున్నాము. రేపటికి మీటింగ్ పెట్టిర్రు, దానికి పోతాము, కూర్చొని మాట్లాడుకొని చేసుకుందాం. ఎందుకంటే అందరం ఒక ఫ్యామిలీ మనం. ఇది ఆల్మోస్ట్ 1995లో వచ్చినాం మేము సినిమా ఇండస్ట్రీకి. మేము ఆ ఏషియన్ సినిమాస్ 1977కి వెళ్ళి ఉన్నదాన్ని. వాళ్ళ డాడీ ఎన్టీఆర్కి ఎంజీఆర్కి ఆ టైంలో ఫైనాన్స్ చేస్తుండే. అట్లా ఆయన సినిమా చేసుకొని 1995లో కరెక్ట్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చినాం. మేము మస్తు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసినాం, ఎన్నో లాస్ అయినాం. అది మేము రేపు ఛాంబర్ గురించి మేము వెయిట్ చేస్తున్నాము. పర్సనల్లీ మాట్లాడకండి ప్లీజ్, దయచేసి పర్సనల్ గ్రడ్జ్ తీసుకోకండి. ఇది అందరిది, ఇది ఒక ఇష్యూ, ఓ ఫ్యామిలీ మ్యాటర్ తిరిగా మాట్లాడండి. మేము రెడీగా ఉన్నాము. ఎందుకంటే మా బ్లడ్ వెళ్తున్నది. సింగిల్ స్క్రీన్స్ అనేది 850 సింగిల్ స్క్రీన్స్ ఉండే, 850 సింగిల్ స్క్రీన్స్ ఇవాళ ఎన్ని అయినాయి, 410 సింగిల్ స్క్రీన్స్ అయినాయి. అది అందరికి నమస్కారం అండి. సో నిన్న మేజర్ అజెండా ఏం చెప్పుకుంటూ వచ్చారంటే లెస్సీ. సో ఇవాళ లెస్సీలు ఎవరు లేరండి, థియేటర్ ఓనర్సే ఉన్నాం. నేను ఒక 4 థియేటర్లో ఉన్నారు, ఈయన 2 థియేటర్లో ఉన్నారు, సార్ 2 థియేటర్లో ఉన్నారు, సార్ ఇంకో థియేటర్ ఉన్నారు, అందరు థియేటర్ ఓనర్లే, అందరు థియేటర్ ఓనర్లే. ఇక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి మేము తక్కువ మంది ఓన్లీ సిటీ ఎగ్జిబిటర్స్ వచ్చాము, వీడికి ఓనర్స్ మాత్రమే వచ్చినాం. సో ఇది వాళ్ళు చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే లెస్సీ ఎక్కడ లేదండి, ఓనర్స్ కోరుతున్నారు, ఇది ఓనర్సే కోరుతున్నారు, మాకు పర్సంటేజ్ కావాలని. అండ్ మొన్న ప్రెస్ మీట్లో పెట్టింది ఒకరిని పర్సనల్, మేము ఎవరిని పర్సనల్గా మొన్న ప్రెస్ మీట్లో ప్రతి ఒక్కరిని చూడండి ఎవరెవరు మాట్లాడారో ఏం చేశారు, ఎవరు పర్సనల్గా ఎవరికి మాట్లాడలేదు, ఎవరిని పర్సనల్గా మాట్లాడలేదు. కానీ నిన్న మాత్రం టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఫైన్, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తామండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ మా అజెండా మాత్రం క్లియర్ అండి. మేము మా సర్వైవల్ కోసమే మేము చేస్తున్నాం, యాజ్ అ ఓనర్స్ మేము అడుగుతున్నాం, లెస్సీలు కాదు. ఇంకో విషయం వాళ్ళు మాట్లాడారండి, ఏది ఎస్విసి అనే సంస్థ కళామ తల్లికి సేవ చేసుకుంటూ వస్తుంది. సో వాళ్ళకి ఏది విగ్రహం పెట్టినా అలా ఇది లేదు అది లేదని, విగ్రహం పెట్టవచ్చు అది. సునీల్ గారు ఏమో ఏది థియేటర్లు కడుతూ పోతున్నారు, ఆయనకేం అర్హత ఉంది అని. సార్ అర్హత మనకేం తెలుసండి, ఆ సంస్థ ఎప్పుడు వచ్చింది, సునీల్ గారి సంస్థ ఎప్పుడు వచ్చింది, మేము వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదండి, ఫ్యాక్ట్స్ చెప్తున్నాం. సునీల్ గారి సపోర్ట్ ఇది కాదు, వీఆర్ టాకింగ్ ఫ్యాక్ట్స్. 1969లో వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారండి. 1969 మేము పుట్టను కూడా పుట్టలేదు, నేను మాట్లాడినా కూడా పుట్టకుండొచ్చు. 1969లో స్టార్ట్ చేశాం. ఆ టైంలో మేము పుట్టలేము, మాకు సినిమా పేర్లు కూడా తెలియదు. మాకు గుర్తు ఉన్న పేర్లు పవిత్ర బంధం, ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాం, తమ్ముడు, ఇటువంటి పెద్ద హిట్లు అండి వాళ్ళు చేసినాయి. దేవిపుత్రుడు, మురుగరాజు ఒకటేసారి 3 సినిమాలు ఒకటే ఇయర్లో డిజాస్టర్స్ వచ్చినాయి, తిరిగి కట్టుకున్నారు ఆ టైంలో. సో వాళ్ళు ఏం చెప్పకుండా ఈయనకి ఏం తెలియదు, ఈయన ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే ఉన్నాడు, సినిమాలు ఎప్పుడు కొనలేదు. అది 100% తప్పండి, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. చెక్ యువర్ ఫ్యాక్ట్స్ రైట్. సో వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, వీళ్ళు మన వచ్చారు. ఇంకోటి ఏంటంటే యాజ్ ఓనర్ మేము మాట్లాడుతున్నాం అండి. నిన్న రవి గారు ఏమన్నారు, మా థియేటర్లు రెంటల్ బేసిస్ మీద అన్ని ప్రాఫిటబుల్ మోడ్లో ఉన్నాయండి.
రెంటల్ బేసిస్ మోడల్ ఉన్నాయి, ప్రాఫిటబుల్ మోడల్ ఉన్నాయి. నాదొక థియేటర్ వాళ్ళ దగ్గర ఉందండి, నాదొక థియేటర్ వాళ్ళు లీజ్ నడుపుతున్నారు. ప్రాఫిట్ ఉన్నప్పుడు రెంట్లు టైంకి రావాలా లేదా చెప్పండి. ప్రాఫిట్స్ ఉన్నప్పుడు రెంట్ టైంకి ఎందుకు రావండి? 6 months బ్యాక్ ఎయిర్ కండిషన్స్ 2 యూనిట్లు పాడైనాయి, ఇంకా రిపేర్ అవ్వలేదు. అది ప్రాఫిట్స్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి సార్? ప్రాఫిట్లో ఉన్నారు కదా. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మా ఇంటి గుట్టి బయట పెట్టినాను. ఇంటి గుట్టి బయట ఎందుకు పెట్టానంటే, ఆయన ఒక రాంగ్ సిగ్నల్ పంపిస్తున్నారు, మేము ప్రాఫిట్లలో ఉన్నాం. ఏ ఎగ్జిబిటర్ ప్రాఫిట్లో లేనప్పుడు ఆయన ఎట్లుంటాడు? సో ఇది నా సొంత ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను నా థియేటర్ గురించి. నా ఇంటి గుట్టి బయట పెట్టడం నా తప్పది, 100% ఇట్ ఈస్ రాంగ్ ఆన్ మై పార్ట్. ఇన్ డిఫెన్స్ ఆఫ్ ద లార్జర్ ఇట్ ఈస్ రాంగ్ ఆన్ మై పార్ట్. కానీ లార్జర్ ఇంట్రెస్ట్ కోసం అందరు లాసుల్లో ఉన్నారు, ఆయన ప్రాఫిట్లో ఎట్లా ఉంటాడు? సో ఇట్ ఈస్ సెండింగ్ అ రాంగ్ మెసేజ్ టు ఆల్ అదర్ ప్రొడ్యూసర్స్, సేయింగ్ దట్ ఏంటంటే ఆయన ఒక్కడే ప్రాఫిట్లో ఉన్నా, మేమేదో తప్పులు చేస్తున్నాం అన్నట్టు. సారీ టు ఇంటరప్ట్, బట్ విల్ కంటిన్యూ లైక్ దిస్. విమల్ థియేటర్ ప్రాఫిట్లో ఉందనడానికి ఒక పర్టికులర్ విమల్ పర్లేదన్నా, పర్లేదండి విమల్, నేను గట్టిగా మాట్లాడతాను. నువ్వు ఇక్కడ ఉన్నావు. నేను విమల్ థియేటర్ ప్రాఫిట్లో ఉందనడం సంతోషమైన న్యూస్, అది ఎక్సలెంట్. కానీ దాని వెనకాల ఒక డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి మేము 40 థియేటర్ ఓనర్లం రెడీగా ఉన్నాము, ఇన్స్టాల్ చేసి రెనోవేట్ చేసి 5 కోట్లు పెట్టడానికి రెడీగా ఉన్నాము. కానీ ఈ కంటెంట్ ఇవ్వట్లేదు. కంటెంట్ ఇవ్వడానికి ఈ కొత్త సంస్థ అంటే వి వెల్కమ్ కొత్త సంస్థలని, కొన్ని కొత్త సంస్థ అదనపు ఆంక్షలతో వచ్చి ఇంకా దిగజారుస్తోంది. సో దిట్ ఈస్ నాట్ ఫేర్. సో అది ఆ అనిశ్చితి పరిస్థితుల్లోనే మేము ఇన్వెస్ట్ చేయట్లేదు, లేకపోతే వీఆర్ రెడీ. ఎగ్జిస్టింగ్ 1980s ఆంక్షలు అంటే లాస్ట్ 6 లక్షలు ఉన్న, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, 6 లక్షలు ఉన్న రెంటు 4 చేస్తావా, 3 చేస్తావా, లేకపోతే పక్కోడికి ఇస్తాను, ఇవి పాత పద్ధతులండి. పైన 1980s 90s మా సీనియర్స్ దగ్గర నుంచి విన్నాం, డిస్ట్రిబ్యూటర్ దగ్గర పోతే వెయిట్ చేయించేవాళ్ళు ఎక్సెట్రా. బట్ పోయిన 15 years నుంచి వెంకటేశ్వర గారు కానివ్వండి, సునీల్ గారు కానివ్వండి, ఏషియన్ వారు ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. ఆ హెల్దీ ఎన్విరాన్మెంట్ కాస్త మళ్ళీ రివర్స్ పోతున్నట్టు అనిపిస్తుంది మాకు. దిస్ ఈజ్ వాట్ ఈస్ మేకింగ్ అస్ వరీ. అండ్ ఈ అనిశ్చితి పరిస్థితి అంటే ఒక ఇండెసిసివ్ ఎన్విరాన్మెంట్ మాకు వద్దు, ఒక డెసిసివ్ ఎన్విరాన్మెంట్ కావాలి, ఒక పక్కగా ముందుకెళ్దాం అనేదే పర్సంటేజ్ సిస్టమ్. దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది, మన రాష్ట్రంలో మల్టీప్లెక్స్లకు ఉంది. మాకెందుకు నేను మొన్న మీటింగ్లో ఎక్స్ప్రెస్ అయింది కదా, మాకెందుకు ఇవ్వట్లేదు అంటే కొంచెం ప్రొడ్యూసర్లకి రీక్యాల్కులేట్ చేయాల్సిన అవసరం ఉంది. రీక్యాల్కులేట్ ఇంకెన్నాళ్ళు చేస్తారండి? పోయిన 2-3 years నుంచి అడుగుతున్నాం. అయితే ఈ టాపిక్ ఎక్కడ కన్వర్ట్ అవుతుంది? పెద్ది మీదికి అంటున్నారు, హరిహర వీరమల్లు అన్నారు, దానికన్నా ముందు అన్ని పెద్ద పేర్లు చెప్పి మా నోర్లు నొక్కేస్తున్నారు అని మాకు అనిపిస్తుంది క్లియర్గా. వీఆర్ రెడీ టు వెయిట్, బట్ వీ ఆల్సో నో, మాకు ఆల్సో తెలుసు ఇది సొల్యూషన్ ఇవ్వరు వాళ్ళు. అంటే వీళ్ళు అని కాదు, అందరం సేమ్ టీమే, బట్ మా బాధ చెప్తున్నాం, ఇది పోస్ట్పోన్ అవుతానే ఉంది. సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా అది అంతే కదండి, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తెగింపు వస్తుంది. ఆ తెగింపు స్టేజ్ వచ్చింది, ఎందుకంటే మాకు కోవిడ్ నేర్పించింది. వీఆర్ రెడీ టు క్లోజ్ రైట్ నౌ. 6 months ఆల్సో వీఆర్ రెడీ టు క్లోజ్. సో ఎవరిని ఉద్ధరించడానికి క్లోజ్? మా బాధ చెప్పుకోలేక రెవెన్యూస్, మాకు రావాల్సిన రెవెన్యూస్ ఇంకెట్ట పోతున్నాయి. మన తోటి మల్టీప్లెక్స్ ప్రసాద్ ఐమాక్స్ కానివ్వండి, వి వెల్కమ్, ఎక్సలెంట్. కానీ అక్కడ వచ్చే కలెక్షన్ మీకు చాలామందికి ఆడియన్స్కి కానివ్వండి, ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది ఇంటర్నల్లీ బిజినెస్ స్టాటిస్టిక్స్ కాబట్టి. కానీ మీరు విలేకరులు, మీరు యాక్చువల్లీ దీనిలో బట్టి దిగాలి. యాక్చువల్లీ లెస్ దెన్ 10% సార్ మాకు వచ్చేది, 8%, 4%. అది కూడా కాంపిటీషన్ పెట్టి ఇంకా ఎట్లా తగ్గిద్దామనే బిజినెస్ లెవెల్లోకి అయిపోయింది, మేము అడుక్కునే లెవెల్కి అయిపోయింది. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్, ఇట్స్ నాట్ ఫేర్ అట్ ఆల్. ఇది మనం ప్రొడ్యూసర్స్ కానీ మిగతా ప్రొడ్యూసర్స్ కానీ ఆలోచించాలా. అంటే నేను లార్జర్ ఇంట్రెస్ట్గా మాట్లాడుతున్నాను. సో మొన్న మీటింగ్ది కొంచెం మీరు మాట్లాడుతా అంటే చెప్పండి సార్. ఇప్పుడు ఆయన ఏమన్నారు, ప్రాఫిట్స్ కంటిన్యూషన్ అండి. నా థియేటర్ ఆయన దగ్గర ఉంది, నేను పర్సంటేజ్ కావాలని పోరాడుతున్నాను. ఆయన కోసం ఆయన కూడా ఉన్నాడు కదా దాంట్లో. పర్సంటేజ్ వచ్చిందంటే ఆయనకు వస్తుంది కదా, మైత్రికి కూడా వస్తుంది కదా, మాకు ఒక్కరికే కాదు కదా. పర్సంటేజ్ సిస్టమ్ వచ్చిందంటే అందరికీ వస్తుంది. ఆయన పక్కన పెట్టాము కదా, ఇట్ ఇస్ ఫర్ హిమ్ ఆల్సో. నేను ఆయన కోసమే పోరాడుతున్నాను. ఆయన 4 రాళ్ళు సంపాదించినాడు, నాకు కొట్టిస్తాడు. ఇది మేము ఆలోచన అంతే. సో నిన్నటి మీటింగ్లో మీరు మాట్లాడిన పాయింట్కి వాళ్ళు చెప్పేది ఏంటంటే, లార్జర్ వేలో రెసీలు ఉన్నారు కాబట్టి ఒరిజినల్ ఓనర్స్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. ఒరిజినల్ ఓనర్స్ ఉంటే వాళ్ళకి బెనిఫిట్ అయితే మాకు హ్యాపీయే, కానీ మేము చేసే సినిమాకి
ఈ మిడిల్ మేనేజ్మెంటే ఎక్కువ గెయిన్ చేస్తుంది అనేది 100% తప్పు సార్, అది 100% తప్పు. ఆ రోజు మేమే ఉన్నాం, ఈ రోజు కూడా మేమే ఉన్నాం. లెస్సీలు అని వీళ్ళు ఓన్లీ బుకింగ్ చేస్తున్నారండి, వీళ్ళు ఓన్లీ బుకింగ్ చేస్తున్నారు అంతే. ఎగ్జాంపుల్ చెప్తానా, ఉన్న 6 states 7 ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఒక 6 theatres ఉన్నాయి. ఓకే, నేనేం చేస్తా, అండర్ ద వన్ రూఫ్ సునీల్కి ఇచ్చేసిన. ఇప్పుడు సదానంద అన్నయ్య ఉన్నాయి. ఓకే, 3 థియేటర్లు. ఓకే, 3 theatres సునీల్ గారు బుకింగ్ చేస్తారు. అట్లా మొత్తం ఆయనకే ఇచ్చేసినాం. ఎందుకంటే అండర్ ద వన్ రూఫ్ ఉంటుంది, అందరికీ బెటర్. అడ్వాన్స్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, డిస్ట్రిబ్యూటర్లు ఎంతమంది ఉండేయండి ఆర్పీ రోడ్లో మీకు తెలుసు అందరికీ. 150 మంది 175 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉండే. అప్పుడు నేను స్టాక్ సప్లై చేస్తుంటే పొద్దుగాల నుంచి సాయంత్రం పోయేసి వచ్చేలో కూడా మొత్తం ఆర్పీ రోడ్లోనే కదా. ఇవాళ అందరు పోయిండ్రు, ఉన్నారే ఒక 5 డిస్ట్రిబ్యూటర్లు. అది ఎవరి వల్ల పోయారండి, అంటే అంత పోయారు కదా అన్న. ఐ స్పీక్ లౌడ్లీ, డోంట్ వరీ. అయితే ప్రొడ్యూసర్లు 1980s 90s ప్రొడ్యూసర్లు థియేటర్ల దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకునేది. సినిమా ఫ్లాప్ అయిన ఎడల ఆ ప్రొడ్యూసర్ గాయబ్ అవుతుండే. సో థియేటర్ల వాళ్ళ డబ్బులు గాయబ్. సో అలా నష్టపోతూ ఇదైతే వర్కౌట్ కాదు అనేసి ఒక గ్రూపిజం మొదలైంది. గ్రూపిజం పేరు ఇవాళ లీజ్ అంటారు. బట్ గ్రూప్ ఇది ఇవాల్వ్ ఎట్లయింది అంటే మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంతే. అలా అందుకే పుట్టింది ఇది. లీజ్దారులు నెగిటివ్ అని అనకండి. బేసికలీ వీఆర్ ఆల్ టాకింగ్ బిజినెస్ సెన్స్ ఓన్లీ. సార్ లీజుకి బుకింగ్కి చాలా తేడా ఉందండి. లీజ్ అండ్ బుకింగ్ హ్యాస్ బిగ్ డిఫరెన్స్. వాళ్ళు మరి సంక్రాంతి సినిమా అప్పుడు వాళ్ళు రిలీజ్ చేశారు కదా, అప్పుడే తిరగట్లేదు అనేసి వాళ్ళ ప్రశ్న. సార్ సంక్రాంతి సినిమాలు అది ఆయన ఓన్ సినిమాలు కావు. ఎవరైతే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కొనుక్కున్న తర్వాత ప్రొడ్యూసర్ పర్మిషన్ లేకుండా పర్సంటేజ్ విధానంలో ఇవ్వలేడు. ఎందుకు ఇవ్వలేడు అంటే ఆయన ప్రొడ్యూసర్ ఏమంటాడంటే ఎన్ఆర్ఏ దాటిన తర్వాత నాకు 80% షేర్ రావాలి కదా, నువ్వు ఎట్లా పర్సంటేజ్ ఇస్తావని అడుగుతాడు. కాబట్టి ఆయన సొంతంగా డెసిషన్ తీసుకోలేకపోయాడు. కానీ అదే ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఇలా ఎవరికి వాళ్ళు అలా వెళ్ళుకుంటూ పోతే కాదు, మేము ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాము. ఇంకెక్కడికో డేట్కి వచ్చి ఇప్పుడు సినిమాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము ఆల్రెడీ 1 month నుంచి పర్సంటేజ్ విధానంలో నడుపుతున్నాం. నిన్నటి ఈ సినిమా వీరభద్రుడు సినిమా కూడా అన్నపూర్ణ వాళ్ళకు క్లియర్గా చెప్పాము, మేము పర్సంటేజ్ విధానం నువ్వు ఓకే అనుకుంటేనే మేము సినిమా వేస్తామంటే, సార్ మీరు ఎలా చెప్తే అలా సార్, మాకు షేర్లు కూడా ఇవ్వకండి, ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకొని పర్సంటేజ్ విధానంలోనే మాకు షేర్లు ఇవ్వండి, మాకు రూపాయి అడ్వాన్స్ వద్దని కూడా ఇదే అన్నపూర్ణ సాయిబాబు గారు చెప్పారు. మన సుప్రియ గారితో కూడా ఆమె కూడా ఒప్పుకుంది. కానీ ఇప్పుడు కొత్తగా పెద్దకి టార్గెట్ అనేది దయచేసి అందరూ మర్చిపోండి. మాకు పెద్ది కానీ రేపు పెద్ది ఇప్పటి నుంచి ఇంకో 2 ఏళ్ళు వెళ్ళిపోయినా కూడా మాకు ఇప్పటి నుంచే కావాలి. మేము అనుకుంటున్నాం. ప్రొడ్యూసర్లు ఏమంటున్నారంటే ట్రాన్స్పరెంట్ విధానం లేదు, రెడ్ ట్రాక్ లేదు. నెక్స్ట్ బుక్ మై షో నుంచి మీకు 5 రూపాయలు 8 రూపాయలు వస్తాయి. ఈ టికెట్ ఆ లెక్కలు ఏమవుతున్నాయి, ఈ డబ్బులు ఏమవుతున్నాయి, ట్రాన్స్పరెంట్ లేదు కాబట్టి మేము కొట్లాడుతున్నాము ప్రొడ్యూసర్స్ దగ్గర, మీ ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి. రెడ్ ట్రాక్ అనేది లేదు. రెంట్ ట్రాక్ అనేది మీరు ఇటు వచ్చేసి రెంట్ ట్రాక్ అనేది ఒక సాఫ్ట్వేర్ అండి. వాళ్ళు డేటా ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, వీళ్ళన్నీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. డేటా ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ బుక్ మై షో అండ్ డిస్ట్రిక్ట్ యాప్స్ నుంచే. అక్కడ ఎంత సేల్ అయిందో అక్కడి నుంచే వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, అక్కడి నుంచే ఇస్తున్నారు. సో పెద్ద చేసింది ఏం లేదు. ఓకే, మమ్మల్ని మీరు నమ్మని అంటున్నారు, నేను దొంగతనం చేస్తున్నా అంటున్నారు. నాకు అవసరం లేదండి, నేను క్లియర్గా ఉన్నాను. మీరు పెట్టుకోండి, మరి మీరు పెట్టుకోండి, మేము వద్దంటున్నాము. మేము రెడీ. ఆన్లైన్ సిస్టమ్ అన్నీ ఒప్పుకుంటామండి సార్. గవర్నమెంట్ ప్లాట్ఫామ్ చేసి రెడీగా పెట్టింది. ఇదే చేంబర్ నుంచి నేను లెటర్లు పంపాను. అక్కడ చేంబర్ నుంచి దామోదర్ ప్రసాద్ గారు ఎన్నో లెటర్లు పంపారు సేయింగ్ దట్ ఇంప్లిమెంట్ ఆన్లైన్ సిస్టమ్ అని. మరి ఎందుకు చేయలేదు సార్? రాత్రి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి టికెట్ రేట్లు తెచ్చుకుంటారు వాళ్ళే, ఇది తెచ్చుకోలేరా సార్? ఇలాంటి కుంటి సాకులు ఆల్రెడీ చాలా విని విసుగెత్తి బోర్ కొట్టి బ్రతుకు తెరువు లేక ఈ సిచ్యువేషన్కి వచ్చాం. ఇది ఆల్రెడీ విన్నాం. రెంట్ ట్రాక్ అనేది ఈ పేరిట 3 ఏళ్ళ నుంచి వింటున్నాం. ఆన్లైన్ చేయండి అంటే ఒక మంచిగా డ్రెస్ వేసుకొని వచ్చినోన్ని ఇంకా మంచిగా డ్రెస్ వేసుకోలేదు ఎందుకు అన్నట్టున్నది. ఇది వీఆర్ ఆన్లైన్ టుడే 80-90%, 95% ఇది ఆన్లైన్. ఒక్కసారి బుక్ మై షో అని అడిగితే ఒక డిస్ట్రిబ్యూటర్ బుక్ మై షో అని అడిగితే నాకు ఈ డేటా ఇవ్వండి, మన తెలుగు చేంబర్ ద్వారా తెలంగాణ చేంబర్ ద్వారా ఇవ్వండి అంటే బుక్ మై షో ఒకటి ఇవ్వడా? ఒక 5 సెకండ్లలో ఇస్తాడండి దిస్ డిస్ట్రిబ్యూటర్. సార్
ఎంసీ మెయింటెనెన్స్ ఛార్జెస్ గవర్నమెంట్ 1990లో 80sలో ఎన్టీ రామారావు గారు క్రియేట్ చేసిన పద్ధతి. బేసికలీ థియేటర్స్ మినిమం మెయింటెనెన్స్ ఉండాలి అనేసి ఉంటుంది, రైట్? అది చాలా దయనీయంగా ఉంది. బేసికలీ ₹5, పక్క రాష్ట్రాల్లో ₹25, ₹18 ఉన్నాయి. మహారాష్ట్రలో ₹15. అయితే పీవీఆర్ ఇచ్చింది కదా, పీవీఆర్ ఇన్నార్బిట్ మాల్లో 25 పిఎక్స్ఎల్ స్క్రీన్ ఒకటి తీసుకున్నారు. ఒకటి మొత్తం ఏది రిక్లైనర్ ఆడియో ఉంది, ఇంకోది ఆడియో ఉంది. ఈ 3 ఆడియోలకు ₹25 ఇచ్చింది గవర్నమెంట్. అండ్ హోల్ మొత్తంగా చూస్తే సార్ వెరీ గుడ్, హోల్ మొత్తంగా చూస్తే ఇది నిజంగా కొలమానం అసలు మెజర్మెంట్ చేద్దామా ఈ టాపిక్కి, లేకపోతే ఓన్లీ డైవర్షన్ టాపిక్కా? యాక్చువల్లీ డైవర్షన్ టాపిక్కే. ఆల్మోస్ట్ 90 మందికి అందరికీ తెలుసు ఇది మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ఒక షాప్కి పోతామండి, డబ్బులు ఇచ్చి సామాన్ తెచ్చుకుంటాము. వీళ్ళు ఓన్లీ అంటే నేను వీళ్ళు వాళ్ళని కాదు, ఓన్లీ డైవర్షన్ టాపిక్స్ మాట్లాడుతున్నాము, కాలయాపన చేస్తున్నాము. ఇది చూసి మేము సర్వైవ్ అవ్వలేకపోతున్నాం బ్రదర్, అదే అడుగుతున్నాము. అంటే థియేటర్లో రన్ చేయడం ఇబ్బందికరంగా ఉంటే నష్టపోతే వదులుకోవచ్చు కదా. వదులు అది వాళ్ళ సినిమా వాళ్ళు కూడా అన్నారు కదా మరి ప్రొడ్యూసర్స్ మాకు కూడా బాగా లాస్ అయిపోతుందని, వాళ్ళని కూడా ఇచ్చేసుకోమని మరి మేము తీస్తాం సినిమా. వాళ్ళని కూడా ఇచ్చేసుకోమని. దట్ ఈస్ నాట్ ద రైట్ వే అన్న. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. కొత్తగా వచ్చిర్రు. మేము నీకు ఇంతకు ముందు చెప్పిన 1995 వచ్చినాం సినిమా ఇండస్ట్రీలో. 35 years అయిపోయింది. మేము అందరం ఈయన కానీ నేను కానీ ఈయన కానీ ఇంకా కుండలందరూ 35 years అయిపోయింది సినిమా ఇండస్ట్రీ. అది ఒక జవాబు అయితే సార్, అదొక జవాబు అయితే ఇంకో జవాబు, మేము చనిపోయే ముందు కొన్ని మరమ్మతులు చేసుకొని బతుకుతామని ఆశిస్తున్నాము. దానికి మీరు ఎందుకు అలౌ చేయరు? అంటే మీరు నష్టాల్లో ఉన్నారు అనేసి అంటే చెప్పొద్దా? వీఆర్ టెల్లింగ్ ఎందుకు నష్టాల్లో ఉన్నామండి. మేమన్నా మార్స్లో జూపిటర్లో ఉన్న విషయాలు చెప్తున్నామా? మన తోటి మల్టీప్లెక్స్లో ఇచ్చే పర్సెంటేజ్ అడుగుతున్నాము, పక్క రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్స్కి ఇచ్చే పర్సెంటేజ్ అడుగుతున్నాం. వీ హ్యావ్ నాట్ క్రియేటెడ్ సంథింగ్ న్యూ దట్ మీరు ఇంత బంద్ చేసుకోండి అనడం అయితే వెరీ వెరీ బ్యాడ్. ఇప్పుడు 15th ఒక మీటింగ్ జరుగుతుంది, రేపు మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో అంతా చర్చించుకుందాం అనుకున్నప్పుడు మళ్ళీ మీరు ఎందుకని అంటే ఇది అంతా కూడా ఈగో ప్రాబ్లమ్స్ లాగే కనబడుతుంది. అంటే మీరు వాళ్ళండో వాళ్ళు ఎవరి మీద మాట్లాడలేదు సార్, ప్లీజ్. పర్సనల్లీ ఎవరిని తీసుకోలేదు. మేము ఓన్లీ ఇప్పటికి కూడా రిక్వెస్టే చేస్తున్నాం, ప్లీజ్ అని రిక్వెస్టే చేస్తున్నాం. కానీ ఎప్పుడు మేము బంద్ చేస్తాము, మేము ఇయ్యము అని ఎప్పుడు అనలే. మాకు ఎవరైతే పర్సంటేజ్ సిస్టమ్ ఇస్తారో వాళ్ళ సినిమాలే ఆడతాము. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము. అబ్సల్యూట్లీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము. ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న పెద్ద సినిమాలు ఉన్నాయి, వాటికి మేము బడ్జెట్స్ ఇవన్నీ ఒక వేలో ఉన్నాం కాబట్టి ఆ సినిమాలు అయిపోయిన తర్వాత మనం వీటి గురించి మాట్లాడుకోవచ్చు కదా. ఇది కూడా మనం చాంబర్ లో కూర్చొని మాట్లాడాల్సింది. వాళ్ళు మాకు చెప్పకుండా ముందే ప్రెస్ మీట్ పెట్టారు అనేది వాళ్ళ పెట్టింది ఎందుకు నేను చెప్తా. ఇప్పుడు సారీ టు ఇంటరప్ట్, ఈ ప్రత్యక్ష సాక్షిని నేనే పోయిన 2-3 ఏళ్ల నుంచి తెలుగు చేంబర్లో దామోదర్ సార్ ఉన్నప్పటి నుంచి అనుపమ్ గారు ఉన్నారు. వీ హ్యావ్ బీన్ ఆస్కింగ్ ఇంకొక 20 మంది ఆంధ్ర ఎగ్జిబిటర్స్ని కూడా అడగొచ్చు. వీ హ్యావ్ బీన్ ఆస్కింగ్ మినిట్స్లో రికార్డ్ అయి ఉంటుంది. మినిట్స్లో రికార్డ్ ఎవ్రీ మంత్ మీటింగ్లో 2-3 ఏళ్ల నుంచి అడుగుతున్నాం స్ట్రాంగ్గా. ఇప్పుడు మళ్ళీ అసలు టైం ఇవ్వకుండా చేస్తున్నారేంటి, ఒక మూవీకి టార్గెట్ చేస్తున్నారేంటి అనేది ఓన్లీ డైవర్షనే సార్. మళ్ళీ అది నిజం కాదు. నిజం ఉంటే మాకే సిగ్గుతో విల్ మూవ్ బ్యాక్. బట్ మేము హరిహర వీరమల్ల మీరందరూ చూసారుగా, హరిహర వీరమల్ల అప్పుడు 6 months ago July 24th అప్పుడు కూడా మేము మానుకున్నాం. మళ్ళీ ఇందాక ఒక ఆఫీసర్ అడిగాడు జనవరిలో, అదే July 24th జనవరిలో ఎందుకు చేయలేదు అనేసి. దీస్ ఆర్ ఆల్ సిల్లీ క్వశ్చన్స్. దానికి జవాబు లేకపోతే మాకు ఇవ్వరా? ఒక మాట సార్, నేను కొంచెం మెచ్యూర్గా అడుగుదాము, దానికి జవాబు లేదనుకోండి మీరు అడిగే ప్రశ్నకి, ఇవ్వరా? ఎందుకు మీరు 20 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, నిన్న అడిగారు కదా ఒక మీటింగ్లో, 20 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, ఇప్పుడే పుట్టిందా అంటే ఎస్, కోవిడ్ తర్వాత ఆడియన్స్ రన్ బిహేవియర్ మారింది. F2 సినిమాలో 8 వారాలు ఆడిన సినిమా ఇవాళ దురందర్ కూడా 2 weeks ఆడింది. మీరు చూడండి, మన శంకర్ వరప్రసాద్ కూడా ఒక ఫస్ట్ వీక్కి సార్, ఇంతకుముందు చారీ సార్ కలెక్షన్ ఫస్ట్ 3 days నెక్స్ట్ 4 days సమానంగా ఉంటుండే, 100%, రైట్? అది కొన్ని కొలమానాలు ఉండే మెజర్మెంట్స్. ఈ రోజు కొలమానం ఏంటంటే ఫస్ట్ వీక్ కలెక్షన్కి సెకండ్ వీక్ కలెక్షన్కి by 5 20%కి పడిపోతుంది. మీరు ఎక్కడన్నా పోయిన 6 నెలల్లో చూడండి, by 5. సో రెండో వారం పోషించే శక్తి లేక ప్రొడ్యూసర్కి ఆ రెంట్ కూడా ఇవ్వట్లేదు. సో రెంట్ ఆర్ పర్సంటేజ్ ఫస్ట్ వారం రెంట్ అంటున్నాడు, మమ్మల్ని లిమిట్ చేస్తున్నారు. అంటే ఒక 40 లక్షలు వచ్చిందనుకోండి, మీకు 2 లక్షలే అనేసి ఇచ్చేసి మిగతా 38 తీసుకెళ్ళి రెండో వారం by 5 అయితే ఆ 7 లక్షల్లో 3.5 టైప్లా అట్లా లిమిట్ చేస్తున్నారు. సో ఇది అందరికీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు.
సో ఇది భరించలేని లెవెల్కి వెళ్ళింది. ఇప్పుడు సొల్యూషన్ అవసరము. నిన్న నేను 2 మాటలు విన్నానండి, చిరంజీవి గారు పెద్ద మాటలు కూడా విన్నాము. వీ వెల్కమ్, 2 సైడ్లు చూసి సొల్యూషన్ ఇవ్వండి సార్. యాక్చువల్లీ ఒక పెద్ద లాంటి సినిమాకి ఆంధ్ర తెలంగాణ ఎగ్జిబిటర్స్కి, సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్కి ఇస్తే, ఒకవేళ పర్సెంటేజ్ ఇస్తే, దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు ఇంకో ఒక 1 year కింద లెక్కలేశారు, ఒక 5 to 7 crores డిఫరెంట్ వస్తుంది బేసికలీ. సార్ ఆర్ఆర్ఆర్ సినిమా, దానికి లెక్కేసారు రీసెంట్లో ఆర్ఆర్ఆర్ సినిమాకి లెక్కేసి 6 కోట్ల డిఫరెన్స్ వచ్చింది. అండ్ అది కవర్ అయిపోతుంది బై న్యూ థియేటర్స్, బై కంటిన్యూస్ రన్. ఒక 4 థియేటర్లు వేసే బదులు 6 థియేటర్లు వేయచ్చు. ఇప్పుడు రెంటల్ సిస్టంలో ఏమవుతుంది సార్, ఒక థియేటర్లో రెంటల్ సిస్టమ్ నడుపుతున్నాము, ఆ రెంట్ వర్కౌట్ అవుతుందో లేదో తెలియక 2వ థియేటర్లో వేయట్లేదు. బట్ టుడే ఆడియన్స్ మారిపోయిందండి. టుడే ఆడియన్స్కి ఫస్ట్ 3 daysలో సినిమా కావాలా, పక్క థియేటర్లో ఏంటి. నేను నా దగ్గర ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రాజా సార్ సార్ చెప్పండి. నీట్గా ఉండలేదు, వాష్రూమ్స్ అయ్యి కూడా అదే ఫస్ట్. ఫుడ్ అండ్ బెవరేజెస్ వాంటెడ్. ఫుడ్ అది కూడా చాలా ఎక్కువ ఉంటుంది ప్రైస్. టికెట్ ప్రైస్ మీద 10,000 వస్తే ఫుడ్ మీద 50,000 వస్తుంది. సార్ సార్ అది అవును సార్. ఇప్పుడు మేము 45 ఏళ్ళ సార్ లైన్లో ఉన్నాము, 45 years నుంచి ఏం అడగలేదు. ఇప్పుడు గుర్తొచ్చింది అది మేము పర్సెంటేజ్ అడిగితే అంటే సార్ థియేటర్స్ బాగలేవు అని అంటున్నారు కదా, అంటే రెంటల్ మీద వేస్తే థియేటర్స్ ఎట్లా ఉన్నా కూడా సరిపోతుంది, అంతే కదండి వాళ్ళు చెప్పేది. ఎందుకు ఇవ్వాలండి ఇట్లా? కాదు ఇట్లా సంవత్సరాలు, అవును సార్, ఇన్ని సంవత్సరాల కొద్ది ఎన్ని రోజులు పోవాలి ఇట్లా? ఆ మాట మాట్లాడు. ఇదే విషయము మేము ఎప్పుడు అడిగాము, మేము ఎప్పుడో అడిగితే పోనీ ఇంకో 6 months నుంచి ఇది డేట్ ఇక్కడి నుంచి ఫిక్స్డ్ అని చెప్పారు. అప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు? అంటే సారీ గారు, ఇప్పుడు రేపు మీటింగ్ లోని ఓకే మేము పర్సంటేజ్ ఇవ్వడానికి ఒప్పుకున్నాం, కాకపోతే ఇప్పుడు ఏవైతే అండర్ ప్రొడక్షన్ ఉన్నాయో, ఏవైతే బిగ్ బడ్జెటెడ్ ఫిల్మ్స్ ఉన్నాయో, అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ పరిస్థితి కూడా బాగాలేదు అన్నది మీరు కూడా ఒప్పుకోవాల్సింది. కరెక్ట్. సో ఇలాంటప్పుడు మనం ఒక టైం లైన్ సెట్ చేసుకుందాము అని అంటే మీరు ఏమంటారు సార్? మేము ఆల్మోస్ట్ మొత్తం ఐసీయూలో ఉన్నాం సార్. ఇప్పుడు మమ్మల్ని ఇంకా తీసుకొస్తే చచ్చిపోయే పరిస్థితుల్లోనే ఉంది. మాకు ఇప్పుడు రిలీఫ్ కలిగే పర్సెంటేజ్ విధానం. ఇంకో మాట కూడా అన్నారు, ఓకే ఈ 23 థియేటర్లోనే మేము సినిమా ఏంటి 23 కాదు సార్, ఏదో సార్ సింగిల్ తప్పు సార్. వాళ్ళు 23 అన్నది మేమేం చేసామంటే ఫస్ట్ 23 అనుకున్నాం, తర్వాత మొన్న ఫస్ట్ నుంచి అన్ని థియేటర్లో అనుకున్నాం, అది మర్చిపోయి వాళ్ళు ఒక 23 టాపిక్ డైవర్షన్. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ తెలంగాణ ఛాంబర్లో కూర్చొని ఒక 23 థియేటర్స్ తీసినాం. ఫస్ట్ మనం ఇది స్టార్ట్ చేద్దాము, 23 థియేటర్స్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ మళ్ళీ 2 months 1 month తర్వాత మళ్ళీ అన్ని తెలంగాణ మొత్తం అని చెప్పి మీటింగ్ పెట్టుకున్నాక ఫస్ట్ 23 థియేటర్స్ ఇచ్చినాం వాళ్ళకి. యాక్చువల్లీ ఇగో ఇది అయితేనే ఈ వారం తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2 weeks తర్వాత మళ్ళీ ఈ మొత్తం తెలంగాణ మొత్తం స్క్రీన్స్ మొత్తం పర్సంటేజ్ అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు 23 అనుకుంటారు, అట్లా కాదు. టోటల్ తెలంగాణ థియేటర్స్ మొత్తం పర్సంటేజ్ మీద ఆడితేనే అన్ని థియేటర్లు ఆడతారు ఇవాళ, ఇంక్లూడింగ్ మల్టీప్లెక్సెస్. ఓన్లీ సింగిల్ స్క్రీన్స్. సార్ నిన్న ఆయన ఒక మాట మాట్లాడాడు, కూకుట్పల్లిలో ₹1,00,000 ఇచ్చామని చెప్పిండు. మాకైతే ఎవరికి ఇవ్వలేదు సార్. నాది అర్జున్ థియేటర్లో నేను పార్ట్నర్ని, నాకు ప్రూఫ్ చేయమనండి. వాళ్ళు ఒక్క నిమిషం సార్, వాళ్ళు ఏం చేస్తారంటే సార్, ఆ ప్రీవియస్ షోస్ పర్మిషన్ తెస్తారు కదా, తీసుకొచ్చి ఒక థర్డ్ పార్టీని తీసుకొచ్చి 36 లక్షలకు ఇచ్చేస్తారు సార్. ఇచ్చి మా దగ్గర టికెట్లన్నీ వాళ్ళే తీసుకుంటారు సార్. వాళ్ళు 2,000 రూపాయలకి టికెట్లు అమ్ముకుంటారు సార్. మాకు ఇచ్చేది రెంటే సార్. నాకు ఒక్కసారి 25,000 ఇచ్చారు సార్ ఒక్క సినిమాకి. అది మేము పోలీసు వాళ్ళకి ఇచ్చినాం సార్. రాత్రి 1 గంట కంటే కొంచెం ప్రాబ్లం అవుతుందని మేము పోలీస్ బందోబస్తు పెట్టుకుంటాం సార్. గవర్నమెంట్ టికెట్ రేట్ పెంచుకోమని ఫెసిలిటీ ఇచ్చింది కొన్ని సినిమాల వరకు. ఆ టికెట్ రేట్లు పెంచినాక మేము ఏమని శిరీష్ గారు మాట్లాడారు, మీ దగ్గర కూర్చున్నాం. అదొకటి కూడా అబ్జెక్ట్ చేస్తారు. గవర్నమెంట్ దగ్గర మాకు ప్రైజింగ్ చాలా వచ్చింది కాబట్టి చెప్తున్నారు సార్. అక్కడికి వచ్చాక ఇప్పుడు సరే ఏదో చెప్తారు, మీరు అక్కడికి వచ్చాక ఏదో ఉంటుందా సార్, అటో ఇటో ఏదో వెళ్తుంది. అసలు మమ్మల్ని ముందు అసలు ఎక్కడిస్తలేరు, ఎక్కడేయకుండా నొక్కేస్తున్నారు, ఏదో సమస్యలు అది ఇది పెట్టి. నిన్న ఇంకోటి సార్, ఆయన సునీల్ గారిని టార్గెట్ చేస్తుండ్రు. సునీల్ గారు ఇప్పటి నుంచి లేరు కదా సార్, 96 నుంచి ఉన్నాడు. ఇప్పుడు అందరం మేము ఓనర్స్ సార్, మేము థియేటర్లు నడిపించేది, లీజ్ ఎక్కడా లేదు, ఓన్లీ బుకింగ్ ఆయన చేసేది. అంటే మీరు కష్టాల్లో ఉన్న థియేటర్లు, ఇబ్బందికరమైన ఉన్న థియేటర్లు అన్నింటినీ కూడా సునీల్ గారు ఒక పర్సన్ మల్టీప్లెక్స్గా మార్చేసి సింగిల్ థియేటర్ అనేది కనుమరుగకుండా చేస్తున్నారనేది ఒక ఆరోపణ. ఎక్కడ ఉన్నాయి సార్? ఆయన బి క్లాస్ C క్లాస్లో కడుతూనే పోతున్నాడని చెప్పాడు. C
సి క్లాస్లో ఒక మల్టీప్లెక్స్ చూపించండి సార్. సునీల్ గారిది కాదు, ఎవరైనా చూపించండి. సి క్లాస్లో బి క్లాస్లో చూపించండి. దానికన్నా ముందే బి క్లాస్లో చూపించండి. ఇస్తే ఆ అవస్థనే రాదు కదా. దానికన్నా ముందే బయట ఇస్తే సార్ గోవింద్ గారు అంటున్నారు క్వశ్చన్ వాడు నిన్న రైజ్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 80% వాటన్నిటి కూడా లాజిస్టిక్స్ అన్ని కూడా తీసుకున్నాం. బడ్జెట్లో వచ్చే రెవెన్యూ లేదా స్క్రీనింగ్ లో కానీ లేదంటే వేరే ప్లాట్ఫామ్స్ నుంచి కానీ ఎంతెంత వస్తుంది అనేది. సో ఇప్పుడు పర్సంటేజ్ అడుగుతున్నారు, దీనివల్ల మాకు లాజిస్టిక్స్ అన్ని మారిపోతాయి, మేము ఇబ్బంది పడతాం అంటున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం లాక్ అయిన సినిమాలకి వదిలేసి ఫర్దర్ గా ఏదైనా ఒక డెడ్ లైన్ పెట్టమనేది నిన్న వాళ్ళు సౌండ్స్ రీజనబుల్ సార్. అన్నా ఛాంబర్ లో మీటింగ్ పెట్టుకున్నాం కదా సార్, ఆ పెద్దలు ఎట్లా డిసైడ్ చేస్తారో అనకబుల్లి మేము కూడా ఆలోచించి అన్న శ్రీధర్ సార్ ఒక్క నిమిషం. నేనేమంటా అంటే సౌండ్స్ వెరీ వెరీ రీజనబుల్, కానీ ఇది ఎప్పుడో పోయిన జన్మలో విన్నట్టు మాట ఇది. అప్పుడు ఎప్పుడో 3 ఏళ్ల కింద విన్నాం సార్ ఈ మాట. ఆ ప్రశ్న నా ఫేస్లో కన్నా చూడండి, ఇంకెన్నాళ్ళు ఎప్పుడో అట్లా అనిపిస్తుంది. సో ఇది నాట్ ఫేర్. దీన్ని ఇంకా సాగదీసి ఆ పిండిని తిప్పి తిప్పి ఇట్లా చేస్తే ఎంతవరకు సార్? మేము కష్టాలు ఉన్నాయి నాయన అని మొత్తుకుంటున్నాము. ఈ ఎక్స్ప్రెషన్స్ అవ్వడానికి లీజుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు నుంచి మిమ్మల్ని ముందు పెట్టి ఇది తీసుకొస్తున్నారు, ఇలాంటి సినిమాల టైంలోనే ఇంతకుముందు ఏం చేయలేదండి వాళ్ళు పదే పదే చెప్తున్నటువంటి మాట. సో ఈ వెనకాల మీరే ఉన్నారా, ఇంకెవరన్నా సార్? ఎవరు లేరు సార్. మేము ఓనర్స్ స్వతహాగా మేము కోరుకుంటున్నాం, మమ్మల్ని ఎవరు ఇది చేయట్లేదు. మేము ఓనర్ స్వతహాగా కోరుకుంటున్నాం. ఒక్కసారి ఆర్టీఐలో సార్, ఆర్టీఐలో మీరు తీసుకొని చేంబర్ మినిట్స్ చూడండి, మీకు చూడండి. ఒకటి మాది డైరెక్ట్ ఓనర్ సార్. బుకింగ్ సునీల్ గారు చేస్తారు సార్. బుకింగ్ సునీల్ గారు. మేము డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చాము. అవును. సెకండ్ వీక్ 30 లక్షలు వచ్చినా 15 లక్షలు ఆపేశారు, మాకు రావట్లేదు అంటున్నారు. ప్రొడ్యూసర్ కూడా టికెట్ రేట్లు ఎందుకు పెంచారంటే 20-30 ప్రీవియస్ టికెట్ పెంచారు. ఆనర్లు ఇబ్బంది పడుతున్నప్పుడు అప్పుడు ఇచ్చింది వాళ్ళే, ఇప్పుడు ఇచ్చింది వాళ్ళే కదా. ప్రొడ్యూసర్ కూడా డైరెక్ట్ వచ్చి ప్రీమియర్ కదా. అవును సార్. అప్పుడు డిస్ట్రిబ్యూటర్లే కదా. అవును సార్. లాస్ ఎక్కడి నుంచి వస్తుందని ఇప్పుడే మారిపోతా పర్సెంటేజ్ ప్రీమియర్ వేస్తే మారలేదు సాధారణ. లేదు, మేము అది కూడా పర్సంటేజ్ కిందనే ఆడతాం. మేము అది కూడా మేము పర్సంటేజ్ కిందనే ఆడతాం. లేదు, వాళ్ళు నిన్న ₹1,00,000 ఇచ్చినని చెప్పాడు కదా సార్. ఆయన కూకుట్పల్లిలో థియేటర్ 1,00,000 ఇచ్చానని చెప్పాడు. అది ఎక్కడ ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు? డిస్ట్రిబ్యూటర్ ఒక థర్డ్ పార్టీకి ఇచ్చాడు సార్. వాడు బ్లాక్ అమ్మాడు, టికెట్లు అమ్మాడు. ఓకే సార్, మన సమస్యకి అది ఇష్యూ కాదు. సార్ అందరికీ నమస్తే. నేను సి కళ్యాణ్ మాట్లాడుతున్నా. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ గారిని రిక్వెస్ట్ ఏంటంటే, రేపు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫీసులో ఆల్రెడీ ఈ సమస్య మీద డిస్కషన్ మీటింగ్ ఉంది. రేపు అందరూ వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మనకి 2 స్టేట్లకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఛాంబర్లో కూర్చొని ఇంత ముందులాగా ఇది ప్రొలాంగు ఇది అనేది లేకుండా డెఫినెట్గా సమస్యకి పరిష్కారం అనేది వెరీ షార్ట్ టైం. అది రేపు అక్కడికి పోయి కూర్చున్న తర్వాత ఉండే సమస్యలు 2-3 ఏంటి, వెరీ స్మాలే ఉండేది. ఎక్కడ ఆగాలి, ఎక్కడ తెలియాలి, ఎవరికి నష్టం జరగకుండా షార్ట్అవుట్ చేయాలనే దానికి నేను రిక్వెస్ట్ చేశాం. సునీల్ గారు కూడా రేపు మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ అందరం కూర్చొని, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది లాగుతున్నారు కానీ తెగటం లేదు, పరిష్కారానికి రావటం లేదు అనేది. డెఫినెట్గా ఇప్పుడు దాకా జరిగింది అది తప్పే. గురువుగారు దాసనారాయణరావు గారు ఎప్పుడో 2011లోనే ఒక షీట్ తయారు చేశాం. దీని మీద పెద్ద కసరత్తు చేసి ఇలాంటివన్నీ ఆ షీట్లన్నీ ఉన్నాయి. మీ అందరికి కూడా ఆల్మోస్ట్ ఆల్ జర్నలిస్టుల దగ్గర ఆ షీట్లు, ఆ పర్సంటేజ్లు, ఆ సిస్టంలు ఏంటనేది. సురేష్ బాబు ఆల్రెడీ అందుబాటులో ఊళ్ళో లేరు, ఆయన ఊటీలో ఉన్నారు. ఆల్రెడీ ఈ మీటింగ్ కొరకే తను బయలుదేరి ఆల్రెడీ రీచ్ అయ్యారు.
రేపు మార్నింగ్ 11 o'clock మాత్రం ఫస్ట్ స్టెప్ ఈ పరిష్కారానికి ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడ వెల్లింగ్ చేయాలి, ఎక్కడ కట్ చేయాలి, ఏ విధంగా చేసి ఇద్దరికీ నష్టం లేకుండా చేయాలనే దాన్ని మాత్రం డెఫినెట్గా చేసి పర్సంటేజ్ సిస్టమ్ రావాల్సిందనేది వాస్తవం. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఈ రెండు కర్ణాటకను మన తెలుగుకి తప్ప, కర్ణాటకలో కూడా సగం లేదు, అన్ని స్టేట్లలోనూ ఉంది. అది కొంచెం మా ప్రొడ్యూసర్లు కూడా కొంచెం ఆవేశంగా ఏదో అయిపోతాయి, ఏమీ అవదండి. దీన్ని కరెక్ట్గా కూర్చొని లెక్కలేసుకొని చూసుకుంటే ఏది అవ్వదు. వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళు సినిమా తీయాలి, వాళ్ళకి సినిమా తీసే అవకాశాన్ని డిస్ట్రిబ్యూటర్గా కానీ ఎగ్జిబిటర్గా కానీ, అలానే వీటన్నిటికి మించి ప్రేక్షకుడు సినిమా చూస్తే కదా డబ్బులు వస్తాయి. వీళ్ళందరూ ఏం మాట్లాడినా ప్రేక్షకుడికి చేరువయ్యేదానికి ముందు ప్రయత్నించాలి తప్పితే ఇది కాదు. డెఫినెట్గా రేపు పరిష్కార మార్గానికి ఫస్ట్ స్టెప్ మాత్రం రేపు పడుద్ది. ఈ నెలలు సంవత్సరాలు కాకుండా మాత్రం ఒక నెలలోనే పరిష్కారం అయ్యేదానికి మాత్రం గట్టిగా ప్రయత్నిస్తామని చెప్పి. ఇక్కడ ఒక విషయం, మీరు చాంబర్ ప్రెసిడెంట్గా చేశారు. ఈ పర్సంటేజ్ విధానం అనేది ఈ రోజు వచ్చిన ఇష్యూ కాదు. దాసనారాయణ చిరకాల కోరిక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. ఇప్పటి వరకు ఇది ఎప్పుడైనా చాంబర్లో మినిట్స్లో ఉందా? ఉందండి. ఎందుకు ఇది అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఒకటే చెప్తాను. ఇది నారాయణరావు గారి కోరిక, ఇండస్ట్రీ బాగుండాలంటే అందరి కోరిక కూడా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత స్లాబ్ విధానం వచ్చే లోపల ఒక్కసారి షేక్ అయిపోయాం. మీరు ఏ క్వశ్చన్ అడిగారో రెండో క్వశ్చన్ ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు కూడా ఈరోజు పుట్టిన వేడి ఈ 10-15 సంవత్సరాల నుంచి పుట్టలేదు. కారణం ఏంటంటే అదే చెప్తున్నా కాదండి, అదే చెప్తున్నా. అది వచ్చినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు నేను ప్రొడ్యూసర్గా నేను కన్విన్స్ చేశాను అనుకోండి, ఇప్పుడు క్యారీ గారు అలా కాదులేండి, ఇదిగో నెక్స్ట్ చేద్దాం అనగానే వాళ్ళు అలా నెట్టుకొని వచ్చారు. ఈరోజు బరువు మొయ్యలేని పరిస్థితి, నడవలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు. సమస్య గ్యారెంటీగా పరిష్కారం చేయాల్సినటువంటి సమస్య. అది ఏ విధంగా చేయాలి, ఎంతెంత చేయాలి, ఏ ఏరియాకి ఏ విధంగా చేయాలి అనే దాన్ని మాత్రం రేపు మీటింగ్లో ఫస్ట్ స్టెప్ ఉంది, ఆల్రెడీ రెడీ అయ్యి ఉంది. దీన్ని ఎలా చేయాలన్నా అనేది తేలాలి. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఇది ఎక్స్ప్రెస్ చేయాలి. ఎగ్జిబిటర్లు అలాగే డిస్ట్రిబ్యూటర్లు. ప్రొడ్యూసర్ అనేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన సినిమా తీస్తే ఆ సినిమా బయటికి వెళ్ళేదానికి థియేటర్ లేకపోతే నేను వెళ్ళలేను కదా. ఇక్కడ ఇంకొక పాయింట్ అడుగుతాను. సింగిల్ థియేటర్లో ఒక థియేటర్లో ఫెసిలిటీస్ బాగున్నాయి, ఈ థియేటర్కి వస్తున్నారు, ఇంకో థియేటర్ రావట్లేదు అంటున్నారు. అదే ప్రసాద్ ఐమాక్స్లో ఒక రకమైన కలెక్షన్ ఉంటుంది, ఏఎంబీలో ఒక కలెక్షన్ ఉంటుంది, సినీ పోలీస్లో ఒక కలెక్షన్ ఉంటుంది. వాళ్ళందరికీ మీరు 50%, 55% ఇచ్చినప్పుడు వీళ్ళకి ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇది యువర్ క్వశ్చన్ ఈజ్ కరెక్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ని చేసుకొని ఈ సిస్టమ్లు వచ్చినందువల్లనే ఈ థియేటర్కి ఇప్పుడు 24 థియేటర్లు ఉన్నాయండి. ఈయన థియేటర్కి వెళ్ళే లోపల నాకు ఒక పర్సంటేజ్ షేర్లో మాట్లాడుకుంటున్నా, రెంట్ కానీ లేకపోతే ఇది కానీ. ఈయన థియేటర్కి వెళ్తే ఒకటి మాట్లాడుకుంటున్నాను, ఆయన థియేటర్కి వెళ్తే మాను. దీంట్లోనే నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లు ఉన్నాయి. ఇది ఇక్కడ సెట్ చేసుకోవాల్సింది కాదు. అంటే ఒక థియేటరు ఏదో మూలన ఉంది, లేకపోతే లోపల గల్లీ లేదని లేదు, లేకపోతే పార్కింగ్ సరిగా లేదు, దానికి ఎలాగా జనాలు రావటం లేదు కాబట్టి అయ్యా నీ థియేటర్ ఇలాంటి వీక్నెస్లు ఉన్నాయి కాబట్టి ఈ రెంట్ ఇస్తానంటాడు. వాళ్ళు అడిగే విధానం ఒకటి, రెంట్ ఆర్ పర్సంటేజ్ అన్నప్పుడు వేస్తే పర్సంటేజ్ వేయాలి, లేకపోతే రెంటే వేయాలి. ఈ పాయింట్లే రేపన్నీ అందరి దగ్గర కూర్చొని. కాకపోతే ఏంటంటే ఫస్ట్ వీక్ నేను రెంట్ ఆడేస్తాను, తర్వాత పర్సంటేజ్ ఆడేస్తాను, దట్ ఈజ్ రాంగ్. నువ్వు అగ్రిమెంట్ చేసేటప్పుడు రెంట్ ఆర్ పర్సంటేజ్ అన్నావు, దాంట్లోనే ఉండు, దీంట్లోనే ఉండు. లాకి లేదు, ఎమికబుల్గా మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే చేయబోయేది ఏమీ లేదు. మీరందరికీ తెలుసు, ఒకప్పుడు చాలామంది నేను పర్సంటేజ్గా ఆడతానని చెప్పి సినిమా హిట్ అయ్యే లోపల రెంట్గా మార్చమన్నాడు. ఈ ఇన్సిడెంట్లన్నీ చూసేసాయి. మనం మీ అందరికీ, మీరు సీనియర్లు ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు 10 సంవత్సరాలకి ఏం జరుగుతుంది, 10 సంవత్సరాలకి ఏం జరుగుతుంది. వాళ్ళు విసిగి వేసారిపోయి ఉన్నారు. వాళ్ళ సమస్యని పరిష్కారం చేయాలి. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్గా
ఫస్ట్ నేను ఎలా బతకాలనేది నేను ఆలోచించుకోవాలి, వాళ్ళు ఎలా బతకాలనేది వాళ్ళు ఆలోచించుకుంటారు. కాకపోతే ఒకరికొకరు సహకారం లేకపోతే ప్రొడ్యూసర్గా నేను సినిమా తీయాలి, నువ్వు సినిమా తీయపోతే పోయిందేముందయ్యా అని అవతలవాడికి వచ్చేసాడు అని ఆన్సర్ లేదు. ఆయన సినిమా తీయాలి, డిస్ట్రిబ్యూటింగ్ చేయాలి, ఎగ్జిబిటరు, వీళ్ళ ముగ్గురు ఏమి చేసినా థియేటర్కి జనాలు రప్పించాలి. పుష్ప సినిమా 3% ఇవ్వలేదని చెప్పి ఐమాక్స్ లో వేయలేదు. 3% 5% డిఫరెన్స్ తోనే ఐమాక్స్ లో చూడలేదు. 2%. ఇప్పుడు మీకు కూడా ఇవ్వకపోతే ఏం చేస్తారు మీరు మామూలుగా? మీరు అసలు ఈ సిరీస్ వద్దు మల్టీప్లెక్స్ తో వెళ్తాం అంటే కాదు, మీరు ఒక్కటే ఉందండి దీంట్లో, ఒకటే అందుకనే వాళ్ళేమి దాన్ని మీరు వెళ్ళేదానికి లేదు, మల్టీప్లెక్స్లో రిలీజ్ చేయడానికి లేదని వాళ్ళేం మాట్లాడటం లేదు. అసలు చిత్రసీమలో మన అందరం కూర్చొని మాట్లాడుకోవాల్సిన ఇష్యూ ఇది. ఎవరో లేదండి, ఫ్యామిలీ ఇది. బేసిక్గా మేము ఈరోజు కూడా ఈ ప్రెస్ మీట్ ఇప్పుడు న్యూస్ వస్తుందంటే ఇది దీన్ని చూసిన ప్రేక్షకుడు మన సమస్యను షార్ట్అవుట్ చేయలేడు, మీడియాను మా సమస్యను షార్ట్అవుట్ చేయలేదు, ఇంకా వెనక కూర్చొని మాట్లాడుకొని చాటింగ్లు చేసేవాళ్ళు మా సమస్యను. అంతా సమస్య ఇంట్లోనే ఉన్నాం, ఇంట్లోనే ఒక్కో గదిలో కూడా ఉన్నాము. వీళ్ళందరూ డెఫినెట్గా ఎవరికి గైడ్ చేయాలి? మాకు చేయాలి. అదే కాదు మాకు గైడ్ చేసేదానికి అది అవసరం లేదు. మీరు నేరుగా మీరందరూ ఈ ఫ్యామిలీలో ఇప్పుడు పొలిటికల్ జర్నలిస్టులు ఈజ్ డిఫరెంట్, సినిమా జర్నలిస్టులు ఈజ్ డిఫరెంట్. మనందరం చూస్తూనే ఉన్నాం, సొంత అన్నదమ్ముళ్ళలాగా మనం ఉంటాం. మీరు ఎప్పుడు వచ్చి మాకేం చెప్పినా మేమన్నా కాదన్నామా? ఇప్పుడు కూడా కాదను. డెఫినెట్గా రేపు నుంచి మాత్రం గ్యారంటీగా దీని మీద కరాఖండిగా ఫస్ట్ స్టెప్ రేపు సాయంకాలం లోపల వస్తుంది. ఇదే మీ ముందుకి రేపు సాయంకాలం లోపల మేము వచ్చి మేము ఫస్ట్ స్టెప్ వేసాము, స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈయన కోరిక కోరుతాడు, దానికి లెక్కలేసి పేపర్ వేయాల్సింది ఉంది కదా. అంటే ఇందాక ఇంకెన్నిసార్లు చూస్తాము, ఇప్పుడు పెద్ద అంటారు, ఇప్పుడు మళ్ళీ రేపు సార్ అసలు పెద్ద గిద్ది సినిమాలు అసలు పెద్ద సినిమా ఇక్కడ మెయిన్ ఇష్యూ అంతా ఈ పెద్ద అనేటువంటి సినిమా చూపించే వాళ్ళు ఇది వస్తుందనే వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేటువంటి దాన్ని వాళ్ళు అనే మీకు రీసెంట్గా మీరు చూసి ఉంటారు, ఇంతకుముందు కూడా ఒక సినిమాని ఇలానే చేసి ఫోకస్లు చేసి గందరగోళం చేశారు. ఏం లేదు కాదు ఇవన్నీ వట్టిది సిచ్యువేషన్గా మాట్లాడుకునేది తప్పితే రేపటి నుంచి రిలీజ్ అయ్యే ఏ సినిమాకు కూడా ఇబ్బంది జరగకూడదు. అలాగా వాళ్ళ సమస్య పరిష్కారం కావాలి. ఛాంబర్ చేయాల్సిన డ్యూటీ అది. సునీల్ గారి తరఫున కూడా నేనే ఆయన్ని రిక్వెస్ట్ చేశాను కాబట్టి నేనే చెప్పేసాను. థ్యాంక్స్ మాత్రం అంటే బేసిక్గా తను నేను ఈ పర్సనల్ నేను కూడా ఇన్వాల్వ్ అయ్యే నేను అందరితో డిస్కస్ చేస్తున్నానండి. ఒక నిమిషం, పర్సనల్ కామెంట్స్ పర్సనల్గా వెళ్ళటం అనేది అవి మిగిలిపోతాయే తప్పితే అది కరెక్ట్ కాదు. మనందరం ఒకటే, రేపు ఉదయం మళ్ళీ నిద్రలేసి ఎదురు కనిపించుకోవాలి, షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటాం. దీనికి ఒక్కటే నిదర్శనం, మన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన విజయ్. సినిమా వాడు అయితే పాలిటిక్స్ ఎలా ఉంటాయి, పొలిటీషియన్ అయితే పాలిటిక్స్ ఎలా ఉంటాయి అనేది చూశారు కదా మీరు. అది మనం సినిమా వాళ్ళని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని అందరిని కలుపుకొని వెళ్ళటమే మనం చేయం, అలానే వెళ్తాం. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ సార్ ఒక క్వశ్చన్ నాకు మీ మీడియా వద్దు సార్, రేపు మీటింగ్లో అక్కడ మాట్లాడుకుంటాం కదా, రండి ఫస్ట్ ఆప్షన్. నేను విలేకరులకు కూడా చెప్పదలుచుకుని ఏంటంటే, ఇది మీ దగ్గర రెంట్ ట్రాక్ ఉందా, బాత్రూంలో ఆటో ఫ్లష్ ఉందా, ఇవన్నీ మీ ఇంట్లో బల్లి ఉందా, ఆడదా మొగదా టైప్లో పోతున్నాయి సార్. మీరు బాలవంత్ గారు నేను ఒక మాట చెప్తానంటావా, వాటి డిస్కషన్ కాదు రేపు మనకు కావాల్సింది. పర్సంటేజ్ సిస్టమ్కి వెళ్ళేదానికి దేనికి ఏం చేయాలనేదే తప్పితే వేరే సిస్టమ్లు కాదు. ఆయన టాయిలెట్ బాగాలేకపోతే బాగు చేయించుకోమని వాళ్ళు చెప్తారు, ఆటోమేటిక్గా మీకు ఇంకో రూపాయి పెరిగిన తర్వాత మీరే చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అట్లా కాదన్నా, ఇప్పుడు ఇన్ని రోజులు టాయిలెట్లు గుర్తురాలేదా, ఎన్ని రోజులు స్మెల్ అదే అన్నయ్య, ఇవన్నీ ఎలా ఉంటాయి తెలియదు ఏముంది. అంతా సక్సెస్ఫుల్గా రేపు ఫస్ట్ స్టెప్ వెళ్తాం సార్. డెఫినెట్గా లీడ్ తీసుకుంటాం. 2 స్టేట్ల సమస్య ఒకటేసారి పరిష్కారం చేసేదాన్ని ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ అందరికీ.